హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మాధవిని. ఈరోజైతే మా పాపకి వ్యాక్సిన్ టైం ఎలా ఏస్తారు, ఏంటి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈరోజైతే ఇంక మా పాపకి వ్యాక్సినే ఇచ్చాలని చెప్పేసి నేను హెడ్ బాత్ చేసేసి ఇలా అయితే రెడీ చేశాను. వ్యాక్సిన్ వెళ్ళేటప్పుడల్లా హెడ్ బాత్ చేసి కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇదైతే నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఈ వ్యాక్సిన్లు ఏ టైంలో వేయించుకోవాలి, ఎలాంటి హెల్త్ కేర్ తీసుకోవాలని చెప్పేసి నాకు ఈ బుక్ అయితే ఇచ్చారు. దీంట్లో అన్నీ నీట్గా ఉంటాయి. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో ఎలా వ్యాక్సిన్లు వేయించుకోవాలని చెప్పేసి అన్నీ నీట్గా రాస్తుంటారు. అవన్నీ చూసి నేను మా ఊర్లో ఉండే ఆశా వర్కర్ను కన్సల్ట్ అయ్యేసి టైంకి వ్యాక్సిన్లు అయితే వేయించుకున్నాను. వీటిలో ఉండే ఇంకా నెక్స్ట్ అయితే మా పాపకి ఏ టైంలో ఏ వ్యాక్సిన్లు వేయించాలని చెప్పేసి ఉంటుంది. మా పాపకి ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ అయిపోయింది. ఇప్పుడైతే థర్డ్ డోస్ టైం వచ్చేసింది. మా పాపకైతే నేను హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యేటప్పుడే థర్డ్ డే అప్పుడే బీసీజీ వ్యాక్సిన్ అయితే వేశారు. అది పొంగి కొంచెము లెఫ్ట్ హ్యాండ్కి అయితే వేశారు. అది పొంగి ఇప్పుడైతే అణిగిపోయింది. ఇప్పుడైతే థర్డ్ డోస్ వేయాలి. వాళ్ళైతే మా ఊరి ప్లే స్కూల్లో అయితే వేస్తారు. అక్కడికి తీసుకెళ్ళడానికి అయితే మా పాప రెడీ చేస్తున్నాను. నేనైతే ఈరోజు మా పాపకి హెడ్ బాత్ చేయించాను. హెడ్ బాత్ ఎందుకు చేయించానంటే కొంతమంది పిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చగానే ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ డ్రాప్స్ అనేవి ఉంటాయి కదా, అవి అయితే వేయించుకోవాలి. అసలు వ్యాక్సిన్ ఎందుకు వేయించుకుంటారంటే పిల్లలకి చికెన్ పాక్స్, డిప్టీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాక్సిన్, హెపటైటిస్, నిమోనియా ఇలాంటి వైరస్లన్నీ రాకుండా మన పిల్లలకి అయితే కంపల్సరీ వ్యాక్సిన్ వేయించాలి. మీ పిల్లలకు కూడా కంపల్సరీ అయితే వ్యాక్సిన్ మిస్ అవ్వకుండా వేయించండి. నేను 45 డేస్లో ఫస్ట్ వ్యాక్సిన్ వేయించాను. సెకండ్ వ్యాక్సిన్ మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ సెకండ్ వ్యాక్సిన్ వేయించాను. ఇప్పుడు థర్డ్ డోసు 1 మంత్ గ్యాప్ తర్వాత మళ్ళీ థర్డ్ డోస్ అయితే వేస్తున్నాను. ఎట్లయితే మేము ప్లే స్కూల్కి అయితే వచ్చేసాం మా పాపని తీసుకొని. మా పాపని తీసుకెళ్ళి ఆ ఇంజెక్షన్ వేద్దామంటే ఆల్రెడీ ఒకరికి అయితే వాళ్ళు వేస్తున్నారు. ఆ లోపు నేను లోపలికి తీసుకొచ్చేసి స్కూల్లో మా పాపకు అంతా చూపిస్తున్నాను. స్కూల్లో పిల్లల్ని చూస్తూ అక్కడ బోర్డ్స్ అన్నీ చూస్తూ బాగా యాక్టివ్గా ఏదో కొత్తగా వింతగా చూస్తుంది. నేను కూడా ఇక్కడికే రాబోతానా అని చెప్పేసి ముందుగానే అనుకుంటుంది. అట్లా ఏబీసీలు అన్నీ చూస్తూ ఉంది. నేనైతే బయటికి తీసుకొచ్చాను వేస్తారేమో అని చెప్పేసి, వాళ్ళు ఇంకా టైం పడుతుందని చెప్పేసరికి మళ్ళీ లోపలికైతే తీసుకెళ్ళాను. ఆ బోర్డ్స్ అన్నీ చూపిస్తూ ఏబీసీడీలు చెప్తున్నాను. బోర్డుని అయితే గట్టిగా పట్టేసుకుంది, లాగడానికి ట్రై చేస్తుంది. అది ఏంటో కలర్ఫుల్గా కనిపిస్తుంటే తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు మా పాప సాయి అయితే చూసేసి కొంచెం అది ఏంటి మీ పాప ఇంత యాక్టివ్గా ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే నన్నైతే పిలిచారు. నేనైతే ఇంజెక్షన్ తీసుకెళ్ళడానికి మా పాపనైతే తీసుకెళ్ళాను. నాకు అక్కడ పట్టుకొని కూర్చో అంటే ఇంజెక్షన్ వేస్తుంటే చూడడానికి నాకు భయం వేస్తుంది. అక్కడ ఏఎన్ఎం గారు అయితే మా బుక్లో అయితే అన్నీ నీట్గా ఏ టైంలో వ్యాక్సిన్ వేసారని చెప్పేసి నీట్గా రాస్తున్నారు. ఫస్ట్ అయితే ఇదైతే పోలియో డ్రాప్స్ ఒక 2 డ్రాప్స్ వేస్తారు పోలియో రాకుండా. మా పాప ఏదైతే టేస్టీగా ఉన్నట్టుగా అది చప్పరిస్తూ కొత్త కొత్త ఎక్స్ప్రెషన్ అన్నీ పెడుతుంది ఫేస్లో. నెక్స్ట్ అయితే నీళ్ళ విరోచనాలకైతే ఈ వ్యాక్సిన్ ఈ డ్రాప్స్ వేస్తున్నారు. డ్రాప్స్ వేస్తుంది. ఫస్ట్ నీట్గా మింగింది, వీళ్ళు ఊసేస్తుందని చెప్పేసి డ్రాప్ బై డ్రాప్ స్లోగా వేస్తున్నారు. అది టేస్ట్గా లేనట్టుంది. ఫస్ట్ 2 డ్రాప్స్ అయితే మింగింది, మిగిలినంతా ఊసేస్తుంది. ఫైనల్ అయితే ఇప్పుడు ఇంజెక్షన్ టైము. 3 ఇంజెక్షన్స్ వేస్తారు ఇప్పుడు. నేనైతే లెఫ్ట్ హ్యాండ్కి 2 లెగ్స్కి ఇక్కడ థైస్ దగ్గర అయితే ఇస్తారు అవి. ఫస్ట్ అయితే హ్యాండ్కి వేస్తున్నారు, నన్ను పట్టుకోమన్నారు. ఇప్పుడైతే రైట్ హ్యాండ్కి వేస్తున్నారు, నన్నైతే పట్టుకోమన్నారు. నా పాపను చూస్తే నాకు ఏడుపు వస్తుందని చెప్పేసి నేను దూరంగా వెళ్ళిపోయాను. వాళ్ళైతే పట్టుకొని అయితే వేశారు. నేనైతే చూడలేకపోయాను. మా హస్బెండ్ ఉండి అయితే చూసుకున్నారు పాపని. మా ఆశా వర్కర్ అయితే ఫస్ట్ ఇంజెక్షన్ వేయించాక ఏడుపు మానిపించడానికి కొంచెం ట్రై చేస్తుంది. చాలా కేర్ఫుల్గా అన్ని పిల్లల్ని ఆడిస్తూ స్లోగా వేస్తారు ఇంజెక్షన్ మటుకు. నెక్స్ట్ అయితే లెగ్ వేస్తున్నారు. నేను లెగ్ వేసేటప్పుడైతే ముగ్గురు పట్టుకున్నారు. పాప స్టార్ట్ చేయకముందే ఏడుస్తుంది బాగా. నేనైతే పక్క నుండి ఏదో నాకే ఏడుపు వస్తుంది, నేను చూడలేకపోతున్నాను అసలు మా పాపని.
వాళ్ళే ఆడిస్తూ స్లోగా ఎక్కడ ఎయ్యాలని చెప్పేసి చూసుకుంటూ నిదానంగా ఏస్తున్నారు. పిల్లలే మన పిల్లలే ఏడుస్తున్నారని జెప్పేసి వ్యాక్సిన్స్ అయితే స్కిప్ చేయలేంగా. మనం తీసుకునే ఫుడ్డు అది హెల్తీది అవ్వచ్చు, అన్‌హెల్తీది అవ్వచ్చు. బట్ ఇలాంటి వ్యాక్సిన్స్ ఏయించడం వల్ల మన పిల్లలకైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. సెకండ్ ఇంజెక్షన్ ఏయిచ్చాక మా పాపకైతే భలే ఏడ్చేసింది. ఫేస్ అంతా బాగా రెడ్‌గా అయిపోయింది. ఇగ లైట్‌గా కోల్డ్ చేయడం వల్ల కొంచెం మా పాపకి చీమిడి కూడా వస్తుంది. అందుకని చెప్పేసి నేను క్లాత్‌తో అయితే అలా క్లీన్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ రెండో కాలుకైతే ఎయ్యాలని చెప్పేసి మా పాపని పట్టుకున్నారు. అక్కడ కూడా చూస్తున్నారు ఎక్కడేయాలని చెప్పేసి నిదానంగా చూసి ఏస్తున్నారు. మా పాప అయితే ఏడుపు అస్సలు ఆపడం లేదు. నేనైతే పక్కన చూడలేకపోతున్నాను. అవి ఏయడం వల్ల ఒక కాలుకైతే ఒక ఇంజెక్షన్ గదుము కడతది. అలా దాన్నైతే మనం రఫ్ చేయకూడదు. జస్ట్ అలా అదిమి పట్టుకోవాలి. నేనైతే ఏడుపు మానిపించడానికి లోపలికి తీసుకెళ్ళి ఆ పిక్చర్, ఈ పిక్చర్ అని చెప్పేసి అన్నీ చూపిస్తున్నాను. కానీ మా పాప కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసాయి. ఈరోజంతగా ఏడ్చేసింది. వాళ్ళ నాన్న ఏళ్ళు పట్టుకొని వదలటం లేదు అసలకి. ఇలాగే చూస్తుంది. అక్కడైతే ఇంగ నేను బాగా స్వెట్ వస్తుందని చెప్పేసి ఫ్యాన్ కింద అయితే నిలబడ్డాను. అయినా ఏడుస్తూనే ఉంది. ఏడుపు ఆపడానికి చాలా ట్రై చేశాను. ఇదైతే మా పిల్లలకి ఏసిన ఇంజెక్షన్‌లు ఒకరికొకరు ఏయకుండా దాంట్లో అయితే పెట్టేసి మన ఇంజెక్షన్ అయితే కట్ చేస్తారనమాట. ఒకరికి యూజ్ చేయరనమాట. ఫస్ట్ పాపకేసాక దాంట్లో పెట్టి ఇంజెక్షన్ కట్ చేశాక నెక్స్ట్ పిల్లలకైతే ఇంజెక్షన్ ఏస్తారు. అది ఇవాళ మా పాపకి ఏ ఇంజెక్షన్‌లు ఏశారు, ఏ టైంలో ఏశారని చెప్పేసి అక్కడ వచ్చేసి ఏఎన్ఎం సార్ అయితే అవన్నీ నీట్‌గా బుక్‌లో అయితే రాస్తున్నారు. ఫైనల్లీ మా పాపనైతే ఇంటికి తీసుకొచ్చేసాను అయిపోయాక. బాగా ఏడుస్తుంది అసల. చాలా టైర్డ్ అయిపోయినట్లుగా అయిపోయింది. కింద ఏస్తేనే భలే ఏడ్చేస్తుంది. నేనైతే చూడలేకపోతున్నాను మా పాప ఏడుస్తుంటే. అవి అక్కడ గదుము కట్టిన దగ్గరైతే థ్రోంబోఫోబ్ అనే ఆయింట్మెంట్ అయితే మనకి ఇక్కడ మార్కెట్‌లో దొరుకుతది. అది రాయడం వల్ల అయితే పిల్లలకి తగ్గుతది. అండ్ ఐస్ కూడా పెట్టడం వల్ల గదుము అనేది కొంచెం కరుగుతదనమాట. త్వరగా తగ్గిపోతది. మా పాపనైతే నిద్రపుచ్చడానికి ఇలా నేను చాలా సతాయిస్తున్నది. చాలా ఎట్లాగో ఫీడింగ్ ఇచ్చేసి మా పాపనైతే ఇట్లా తల నిమురుతూ పడుకోబెట్టేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను.